దైవానికి ప్రీతిపాత్రులు. పూజలు, వ్రతాలు, నోములు చేసి భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం. మన ప్రార్థనలు విని దైవం సంతోషించి విన్నపాలను ఫలింపచేస్తాడని ఆశిస్తాం. మనం అనుకున్నవి నెరవేరాలని ముడుపులు కడతాం. వ్యాపారం ద్వారానో మరో వ్యాపకం ద్వారానో డబ్బు మూటలు వచ్చి పడాలి అని దైవాన్ని వేడుకుంటాం. అవసరమైతే వచ్చిన లాభంలో భగవంతుడికి కొంత సమర్పించుకుంటాము అని ప్రలోభ పెడతాం. నిజంగా భగవంతుడు నుతులకు స్తుతులకు లొంగి వరాలిచ్చేంత బలహీనుడా? కానే కాడు. దైవాన్ని మన పరిధిని అధిగమించి వరాలను కోరడం మన బలహీనత. అంతకంటే భగవంతుడా, నేను సమర్పించుకున్న ఈ డబ్బు ఇది అవసరమైన వారికి చేరేట్టు చూడు అని చెప్పుకోవాలి. కోర్టులో కేసు గెలవడానికి మన తరఫున పూజలు చేయిస్తానని చెప్పి డబ్బులు అడిగేవాళ్ళు మనకు తారసపడుతూ ఉంటారు. రోగం తగ్గడానికి మంత్రాలు, తాయెత్తులు వ్యాపార సరళిలో నిర్వహించేవారు సమాజంలో ఎందరో ఉన్నారు. మరికొందరు ఇంకొంత ముందుకు వెళ్ళి నేరుగా భగవంతుడితో సంప్రదింపులు జరిపి మన కష్టాలు తీరుస్తాము అని చెబుతూ ఉంటారు. భగవంతుడికి మన గురించి సిఫార్సు చేయటానికి రుసుము చెల్లించాల్సి ఉంటుందని చెబుతారు. పొగడ్తలకు పొంగిపోయి తెగడ్తలకు కోపం తెచ్చుకునే బలహీనతలు దైవానికి ఉన్నాయా? కోపతాపాలకు, అనురాగ ద్వేషాలకు దైవం అతీతుడు. భగవంతుడు గొప్ప తేజోరూపుడు. ఆ తేజం స్వప్రకాశం చైతన్యవంతమైనది కనుక మానవ సహజమైన బలహీనతలను భగవంతుడికి ఆపాదించడం అనుచితం. స్తోత్ర పఠనాలు, స్తుతులు చేస్తూ భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోగలమనే భావనలో అర్థం లేదు. మనం చేసే స్తుతులు మనలోని దైవీ భావనలను పవిత్రత కల్పించడం కోసమే అని గ్రహించాలి. అనంతరూపుడైన పరమాత్మ దివ్య వైభవాన్ని భజించడం వల్ల మనలో ఆధ్యాత్మిక పరిమళాలు విస్తరించి పరిసరాలన్నీ పవిత్రం చేస్తాయి. మనకు ఏది అవసరమో, ఎప్పుడు దయచూపాలో దైవానికి తెలుసు. అవన్నీ మన అర్హతలను అనుసరించి లభిస్తాయి. దైవాన్ని పేరు పేరున వర్ణించి ధూపదీప నైవేద్యాలతో సేవించినంత మాత్రాన మనకున్న అర్హతలకు అతీతంగా దైవం కరుణిస్తాడు అని భావించడం దైవాన్ని కించపరచడమే అవుతుంది. దైవం కరుణామయుడు, దీనులను కాపాడ సమర్థుడే అయినా అపాత్ర కారుణ్యం ప్రదర్శించడు. ఎనలేని సిరి సంపదలను కలిగించే సామర్థ్యాన్ని మెరమెచ్చులకు వెచ్చించడు. భగవంతుని భావనలు అర్థం చేసుకునేంత సామర్థ్యం సామాన్య మానవులమైన మనకు లేదు. దైవం గురించిన ఆలోచనలన్నీ మనిషి మానసిక స్థితుల పరిధులకు దాటవు. 10 రూపాయలు వ్యయం చేసి లాటరీ టికెట్ కొని ₹1 కోటి ప్రథమ బహుమతి కావాలి అని ఆశిస్తూ ఉంటాం. లాటరీ టికెట్ను పూజగదిలో దేవుడి పటం ముందుంచి ఫలితాలు ప్రకటించే వరకు రోజు ధూపదీప నైవేద్యాలు పెట్టి పూజించామనుకోండి, ఫలితాలు ప్రకటించిన రోజున మనం కొన్న లాటరీ టికెట్ సంఖ్య ఫలితాల్లో కనపడలేకపోతే సహజంగా మనకేమనిపిస్తుంది? ఇన్ని పూజాది కార్యక్రమాలు నిర్వహించినా కనీసం 3వ బహుమతి కూడా వచ్చేట్లు చేయలేదే అని అనుకుంటాం. ఈ కష్టం పోయేందుకు నిన్ను పరిపరి విధాల పూజించాం, ఈ కష్టం మేం దాటలేదయ్యా అని బాధపడతాం.
మాకీ కాస్త చేకూరేట్టు చూడు, మేమనుకున్న పని అయ్యేట్టు చూడు, అందులోంచి నీకు కొంత ఏదో తృణమో పణమో సమర్పించుకుంటాం అని అనుకుంటాం. కానీ దైవం తాను చేయదలుచుకున్న పనులు, తాను ఇవ్వదలుచుకున్న ఫలితాలను మనం చేసే కర్మల బట్టి మనకు ముందే నిర్ణయించి ఉంచుతాడు. అందుకోసం మనం మన పని కాలేదు అని ఇదేనా దయ అంటూ నిష్ఠూరాలు పలుకుతాం. భగవంతుణ్ణి ఇవ్వమని ప్రాధేయపడటం దేనికి? ఇవ్వకపోతే బాధపడి దైవాన్ని శంకించడం దేనికి? మనం చేస్తున్న కర్మలకు మనకు సహాయపడమని కోరాలి. నేనందించే ఆనందాన్ని, అది వస్తురూపేణా కానీ ధనరూపేణా కానీ భగవంతుడికి మనం సమర్పించుకునేదాన్ని అది అవసరమైన వారికి చేరేట్టు చూడు తండ్రి అని కోరాలి. ఒక గ్రామంలో ఓ వైద్యుడు ఉండేవాడు. దైవాన్ని ఏమాత్రం నమ్మని నాస్తికుడు అతడు. అతడి హస్తవాసి చాలా మంచిది. నిరుపేదలకు ఉచితంగా వైద్యం చేసేవాడు. ఉదర పోషణార్థం ఔషధాల తయారీ కోసం ధనవంతుల దగ్గర డబ్బు తీసుకునేవాడు. ఆ గ్రామంలో ఎవరికి ఏ కష్టం కలిగినా పిలవకుండానే వెళ్ళి చేతనైనంత సహాయ సహకారాలు అందించేవాడు. అనారోగ్యం పాలైన వృద్ధుల ఇంటికి వెళ్ళి ఉచితంగా వైద్య సేవలు చేసేవాడు. దైవాన్ని గురించి ఎవరైనా అతనితో ప్రస్తావిస్తే తన ఊహకందని వాటి గురించి చర్చించే పరిజ్ఞానం లేదని చెప్పేవాడు. ఆపద కలిగిన వారికి, అనారోగ్యంతో పరితపించేవారికి చేసే సేవ వల్ల తనకు కలుగుతున్న ఆత్మతృప్తి అనిర్వచనీయమైన ఆనందం ఇస్తుందని బదులిచ్చేవాడు. అందుకే దైవం ఉనికిని గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేయను అని చెప్పేవాడు. ఒకసారి ఆ గ్రామంలో భయంకరమైన అంటువ్యాధి వ్యాపించింది. వైద్యుడు ఎన్ని మూలికల ఔషధాలు ఉపయోగించినా వ్యాధి తగ్గుముఖం పట్టలేదు. ఆ వ్యాధిని ఎలా నియంత్రించాలో అతడికి అర్థం కాలేదు. ఒకరోజు ఆ ఊరికి ఓ సన్యాసి వచ్చాడు. ఊరి పొలిమేరలోని దేవాలయంలో బస చేశాడు. గ్రామంలోని పెద్దలందరూ సన్యాసిని దర్శించుకొని అంతుచిక్కని వ్యాధి గురించి తెలిపి ఎలాగైనా మహిమతో రక్షించమని కోరారు. ఆ సన్యాసి బదులిస్తూ వైద్యుడి పేరు ప్రస్తావించి అతణ్ణి తీసుకురమ్మని ఆదేశించాడు. వైద్యుడు పరమ నాస్తికుడని, మీలాంటి వాళ్లపైన నమ్మకం లేదు కనుక దైవాలయంలోకి రాడని చెప్పారు. అయితే మనమే అతన్ని దర్శించుకోవాలి అని పలికి సన్యాసి వైద్యుడి ఇంటికి బయలుదేరాడు. వైద్యుడు ఆ సమయంలో ఒక రోగికి వైద్యం చేస్తున్నాడు. కనీసం లేచి కూర్చుని సన్యాసిని సాదరంగా ఆహ్వానించలేదు. సన్యాసి సరాసరి వైద్యుడి దగ్గరికి వెళ్ళి తన జోలె నుంచి పెద్ద మూలికను తీసి దానితో వైద్యం ఎలా చేయాలో తెలిపి అంటువ్యాధిని తగ్గించమని ఆదేశించి వెంటనే వెనుదిరిగాడు. సన్యాసి వెంట ఉన్న గ్రామ పెద్దలు ఆశ్చర్యపోయారు. స్వామి, ఆ మూలికను మాకు ఇచ్చి ఉంటే సరిపోయేది కదా, మా గ్రామాన్ని మహమ్మారి నుంచి కాపాడుకోగలిగేవాళ్లం. వైద్యుడు నాస్తికుడు, కనీసం దేవుడి పటానికైనా నమస్కరించడు. మీరు అతణ్ణి కరుణించారు, ఇదెలా అని అడిగారు. నాయనలారా, దైవానికి వైద్యుడిలాంటి వారే ప్రీతిపాత్రులు. సృష్టిలోని అన్ని జీవుల పరిపూర్ణ స్వభావమే భగవంతుడు. దైవంలో అన్నీ ఇమిడి ఉన్నాయి. ఆ సర్వేశ్వరుడి పరిధి అనంతమైనది. పరుల మేలు కోసం జీవించేవాడు పరమ భక్తుడి కన్నా గొప్పవాడు. తన కోసం బతకడం కన్నా ఇతరుల సంతోషం కోసం బ్రతికేవాడే భగవంతుడి సన్నిధికి చేరగలడు. ఇతరుల కోసం ఎటువంటి సహాయం చేసినా అది భగవంతుడి పాదాలకే చెందుతుంది. భగవంతుడి శక్తికి మించి సహాయం చేశాను, స్వార్థపరుడైన
ఆస్తికుడి కన్నా నిస్వార్థపరుడైన నాస్తికుడి హృదయంలో అంతర్యామి అంతర్లీనంగా ఉంటాడు అని ఈ కథ మనకు తెలియచెప్తుంది.